పూర్వం నరేంద్ర అనేటువంటి మహారాజు ఉండేటువంటి వారు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు విష్ణుశర్మ, ఇతడు చెవిటివాడు. రెండో కొడుకు పేరు శివశర్మ, ఇతడు మూగవాడు. మహారాజుకు వీరిద్దరంటే చాలా ఇష్టం. మహారాజు వీరిద్దరిని తలుచుకొని బాధపడుతూ ఉండేటువంటి వాడు. ఒకరేమో మాట్లాడలేరు, మరొకరేమో వినలేరు. మరొక వైపేమో శత్రు రాజ్యాలు రాజ్యసింహాసనం ఎప్పుడు ఆక్రమిద్దామని అదును కోసం కాసుకొని ఉన్నాయి. రాజ్యాన్ని పరిపాలించడానికి సమర్థవంతమైన రాజు ఎవరా అని, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఏమిటి మార్గం అని చెప్పేసి మహారాజు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకరోజు తన కుమారులిద్దరినీ కూడా పిలిచి, కుమారా, నేను మీ నైపుణ్యాలను పరీక్షించదలుచుకున్నాను. మీలో ఎవరైతే నేనిచ్చినటువంటి సమాచారాన్ని ప్రజలందరికీ స్పష్టంగా సమర్థవంతంగా చేరవేస్తారో వారే నా తర్వాత రాజు అని ప్రకటించాడు. మహారాజు ఇచ్చినటువంటి సమాచారాన్ని మూగవాడైనటువంటి శివశర్మ శ్రద్ధగా ఒక పేపర్ పైన రాసి ఆ సమాచారాన్ని తన అన్న విష్ణుశర్మకు అందించాడు. సమాచారాన్ని అందుకున్నటువంటి విష్ణుశర్మ రాజ్య ప్రజలందరినీ కూడా కోట ముందు సమావేశపరిచి ప్రజలను ఉద్దేశిస్తూ ఈ విధంగా ప్రసంగించాడు. ప్రజలారా, మన మహారాజు మరియు మేము మీకు ఐకమత్యము మరియు సహకార సందేశాన్ని పంపుతున్నాము. ఐకమత్యమే మహాబలము అని ప్రకటించాడు. కోటపై నుండి ఇదంతా గమనిస్తున్నటువంటి మహారాజు నరేంద్ర ప్రజల హర్షాతిధ్వానాలు విని తన కొడుకుల యొక్క ప్రతిభను తెలుసుకొని సంతోషపడ్డాడు. మరుసటి రోజు విష్ణుశర్మను రాజుగా ప్రకటించదలుచుకున్నాడు. అందుకు ఆ రాజ్యంలోని ముఖ్యమంత్రి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు, మహారాజా, విష్ణుశర్మ వినలేడు, శివశర్మ మాట్లాడలేడు, మరి మీ పరీక్షలో విష్ణుశర్మ ఎలా విజయం సాధించాడు అని ప్రశ్నించాడు. మహారాజు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, శివశర్మ తనకు ఉన్న ప్రతిభతో నేను ఇచ్చినటువంటి సమాచారాన్ని పేపర్పై రాసి విష్ణుశర్మకు అందించాడు. విష్ణుశర్మ తనకున్నటువంటి వాక్చాతుర్యంతో ప్రజలందరికీ స్పష్టంగా తెలియచెప్పాడు. వీరిద్దరూ తమ ప్రతిభతో ఒకరికొకరు సహాయపడ్డారు, తమలోని లోపాలను అధిగమించారు. ఈ సహకారమే నమ్మకమైనటువంటి నాయకత్వానికి అవసరము. అందుకే విష్ణుశర్మను రాజుగా నియమిస్తున్నాను అని మహారాజు తెలిపారు. ఈ విధంగా విష్ణుశర్మకు మహారాజుగా పట్టాభిషేకం అవగానే విష్ణుశర్మ తన తమ్ముడైనటువంటి శివశర్మను తనకు మంత్రిగా నియమిస్తున్నట్టుగా ప్రకటించాడు. విష్ణుశర్మ, శివశర్మ ఇద్దరూ కూడా సహకారంతో పరిపాలిస్తూ రాజ్యం సుభిక్షంగా అభివృద్ధి చెందింది. ప్రజలంతా కూడా మహారాజు యొక్క తెలివితేటలను మెచ్చుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే, ప్రతి వ్యక్తికి కూడా ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వాటిని కలిసి ఉపయోగించుకున్నప్పుడే ఏదైనా విజయం సాధించవచ్చు. సహకారం, పరస్పరం అర్థం చేసుకోవడం అనేటువంటివి మంచి నాయకత్వ లక్షణాలు.